చూపిస్తాం. స్టవ్ బంద్ చేసిన 2 సిగ్నల్ రావాలి రైస్ వేసినాక మాత్రం. 2 సిగ్నల్ వస్తేనే బాగుంటుంది. ఇగో ఇట్లా ఉంటుంది కదా, పొడి పొడిగా అవుతుంది. ఇక మనకు ఎట్లా చల్లగా అవుతుంటే పొడి పొడి అవుతుంది. ఇది పలావ్ అనుకుంటే పలావ్ అనే, బిర్యానీ అనుకుంటే బిర్యానీ. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇట్లా ముద్దలాగా అనుకోకుండా ఇది విడివిడిగా అయిపోతుంది. చికెన్ ఉడక మంచిగా ఉడికింది, కుకింగ్ అయింది. రైస్ ఉడక ఇట్లా బాగా ఇష్టపడతారు ఈ రకంగా చేసుకుంటే. ఎట్లా మెరుస్తుంది చూడు, ఎంత బాగుంది. కంప్లీట్. ఇగో కొంచెము కొత్తిమీర ఇట్లా జర వేసుకుందాం. లాస్ట్కు మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఇవన్నీ నేను ఏంటంటే కుక్కర్ చికెన్ బిర్యానీ చేస్తారా వాళ్ళకు చూపిస్తా. నేను ఇది పలావ్ లెక్క అని అనుకుంటారు. పలావ్నా పలావ్ అట్లా అనుకుంటారు, ఇట్లా అనుకుంటారు. ఇది చికెన్ బిర్యానీ అని నాకు తెలుసు. నేను ఇది ఒక రకం చికెన్ బిర్యానీ. ఇవి మీరు పలావ్ అనుకుంటే పలావ్ అనుకోండి, చికెన్ బిర్యానీ అనుకుంటే చికెన్ బిర్యానీ అనుకోండి. ఇది ఈ చేసేసిన ప్రాసెస్లో కమ్మగా టేస్ట్గా ఓ లెవెల్ ఉంటుంది. షార్ట్ కట్లా ½ కేజీ ముందర పెట్టేసుకున్నాను నేను. హాఫ్ కేజీ చికెన్. ఇవన్నీ నేను ఇవన్నీ చేస్తాను. ఇక్కడ పెట్టుకున్నా. చికెన్ బిర్యానీ ఎందుకంటే వాళ్ళు ఈ కుక్కర్లో చేయొచ్చా చేయొద్దా అని ఉంటారు. కుక్కర్లో కూడా వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. కుక్కర్ లో కూడా బాగా ప్రాసెస్ అంతా ఓ టైంలో చేసుడు కుదరదు వాళ్ళకు. నేను బిర్యానీ చేసే టైం ప్రాసెస్ అంటే స్టెప్ లెక్క పెట్టి ఉంటుంది. మనకు అదంతా కాకుండా ఇది సింపుల్ గా అయిపోతుంది. ఈ సింపుల్ గా ఎట్లా చేసుకుందాం బిర్యానీ అంటే ఇట్లా చేసుకుందాం. ఈ టేస్ట్ కూడా నచ్చుతారు కొంతమంది, కొందరేమో నచ్చరు కావచ్చు. నచ్చిన వాళ్ళకి ఆ విధానం చేసుకోండి, నచ్చిన వాళ్ళు ఈ విధానం చేసుకోండి. అది ఈ ప్రాసెస్ అంతా చెప్పబోయే ముందు ఒక మంచి మాట చెప్పండి మమ్మీ. మంచి మాట చెప్పన్నా? నచ్చుతున్నాయా? ఇక చెప్దాం అనుకుంటున్నా. అలా నడుచుకుంటా ఒకసారి. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచిగా ఏంటంటే పండగ, దసరా, బతుకమ్మ పిండి వంటలు మీకు పెట్టేసిన ఇవన్నీ బతుకమ్మతోటి దసరాతోటి ఇంకా వస్తాయి. ఇంకా టైము. ఎందుకంటే ఎంత వీలైతే అంత పిండి వంటలు పెడతా, ప్రసాదాలు పెడతా. మీకు అక్కడికి పోయి పంచుకున్నందుకు అవి పలహారాలు అవి పెడతా. ఈ పిండి వంటలు కూడా పిల్లలు వస్తారు ఈ సెలవులల్లో అందరు చేసుకుంటారని నేను వీలైనంత పెట్టినా. ఇంకా ఇక మీరు ఏంటంటే వీలైనంత పెట్టినా తర్వాత అన్నది ఇంకా పెడతా. ఇంకా వస్తాయి, ఇంకా ముందు చాలా వస్తాయి. కానీ ఇప్పుడు అన్ని ఒకసారి కావు. మనకు కూడా ఒడవాయి కదా చేసుకుంటే. అయితే చేసిన ఇంకా వస్తాయి, ముందు చాలా వస్తాయి. అట్లా అక్కడ పలహారాలు పంచుకుందందుకు కూడా కొన్ని చేస్తా. పిండి వంటల పిండి రకాలు ఏంటంటే అవి సత్తుపిండి చేస్తా. నేను ఎన్ని రకాలు చేస్తా సత్తుపిండి అన్నది మీకు పెడతా, చూపిస్తాయి. సద్దులకు మీకు వనికి వస్తుంది, బతుకమ్మ వనికి వస్తుంది. మనము 11 రోజులు బతుకమ్మలు వేసుకుంటాం కదా, రోజు ఒక రకం. సరే, మంచి మాట చెప్పన్నా చెప్పాలి తప్పదా? అట్లా చెప్పకుండా ఏంటంటే మనం ఒక మంచి విధానం నడవనోళ్ళు మంచి వాళ్ళే తప్పుడు మనుషులకు అంత గ్రేట్గా తిరుగుతారు, గ్రేట్గా మాట్లాడతారు. మనం మంచి థింకింగ్ కొద్దీ మంచి విధానం ఉండంగా మనం ఎందుకు గ్రేట్గా మనమే ఓ టైంలో కొందరు మంచి విధానం ఉండి కూడా డల్ అయిపోతారా. డల్ అయిపోతే నాకు అది బాధ అనిపిస్తుంది. మంచి విధానం లేని వాళ్ళం రాజరికం వెళ్తుర్రు, మంచి విధానం ఉన్న వాళ్ళమేమో మనం బాధపడుతున్నాం. ఎందుకు బాధపడాలి? మనం అసలు బాధపడద్దు. మంచి విధానం ఉన్నప్పుడు మంచిగా లేని వాళ్ళు బాధపడను. అట్లాంటి వాళ్ళే మంచి విధానం లేని వాళ్ళే ధైర్యంగా తిరుగుతుండ్రు. మనం ధైర్యంగా ఉండాలి. మన అన్నారు ఏదన్నా అన్నారు అంటే ఉడక బాగా కుంగిపోతారు. కుంగిపోవద్దు. ఎందుకంటే మంచి విధానం లేని వాళ్ళే మనం ధైర్యంగా ఎట్లా అంటే గ్రేట్గా 10 మందిలో మాట్లాడు, అలా నడిపించుకుండు ఇవన్నీ చేస్తారు. ఏమి అంత మంచి విధానం ఉండి లోపల కూర్చుండి బాధపడకూడదు. ఎందుకంటే మీరు మంచిగా ఉన్నారు, మంచిగానే ఉండుర్రి. ఎందుకంటే మంచిగా థింకింగ్ తెచ్చుకుని మంచిగా ఉండుర్రి. మీరు ఏంటంటే ఎవరేమన్నా కూడా మన నిజాతి మనకు పనిచేస్తుంది. ఎవరి నిజాతి గురించి అవసరం లేదు. చేసుకుంటూ జోరుదారు చేసుకుందాం. ఈ బతుకమ్మని అయితే జోరుదారు చేసుకుందాం. మంచి థింకింగ్ తోటి చేసుకొని మంచిగా తినూరి, మంచిగా ఎంజాయ్ చేయరు. ఉన్న బట్టలతోటి
ఈ అమ్మ ఈ చీర కట్టుకుంది, ఆ అమ్మ చీర కట్టుకుంది కాదు, మనకున్న చీరని మనం ఎంజాయ్ చేద్దాం. మనకున్న నగలే. కొందరు ఏం చేస్తారంటే నగలు మంచిగా ఉన్న వాళ్ళంతా ఒక దిక్కు పడతారు, నగలు మంచిగా లేని వాళ్ళంతా ఒక దిక్కు పడతారు. అట్లాంటప్పుడు అవన్నీ కాదు, మనం ఆడుతున్నామా మన సపోర్ట్ కొడుతున్నామా దేవునికి, అదొకటి ఆలోచించు. ఎక్కడో ఎక్కడ పెట్టినా పట్టినా మనకు అవసరం లేదు. మన నడకనైతే మనం నడ్డాం అమ్మవారికి. సరే నడవండి, వంట స్టార్ట్ చేద్దాం. ఏమేం కావాలో చెప్తాం. చెప్పబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే మొత్తం లాస్ట్ చూడండి. వీడియో నచ్చలేనుకో వదిలేయండి, ఎందుకంటే ప్రాసెస్ పక్క చూసి చేసుకోండి. ఇది ఇదే కదా అది అదే కదా అనుకోండి, అన్నదాంట్లో వేరే వేరే ఉంటాయి. పెట్టిందే కాదు, బిర్యానీ కదా ఉన్నాయి కదా కాదు, ఇది ఒక బిర్యానీ. ఈ టైప్ లో పలావ్ టైప్ లో బిర్యానీ. ఇది నచ్చుతుందా నీకు? నచ్చిందా? పిల్లలు ఇష్టంగా తింటారు, మనం కూడా పెద్దవాళ్ళం కూడా ఇష్టంగా పెద్దవాళ్ళం ఇష్టమే తింటాం. అట్లా బోర్ కొట్టినప్పుడు ఇట్లా బోర్ కొట్టినప్పుడు అట్లా అన్ని రకాలుగా మిక్స్ కొడదాం, మిక్స్ కొట్టి మిక్సింగ్ గా తినాలి. అన్ని రకాల టేస్ట్లు చేసేద్దాం. జోర్దార్ తిందాం, జోర్దార్. ఏమేమి కావాలి చెప్దాం. 1/2 kg చికెన్, 1/2 kg. ఇది కాట్లు పెట్టించుకోవాలి మంచిగా, ఇట్లా కాట్లు పెట్టించుకోండి. 1/2 kgకి నేను చెప్తా. ఇక పుదీనా, ఆనియన్, ఇగో ఇదైతే నిమ్మకాయ, కొత్తిమీర, రైసు, ఇగో పెరుగు, ఇగో ఇది బండపు అంటారు, బండపు బిర్యానీలకు సంబంధించింది. బండపు కనబడుతుందా మీకు? ఏం తెలియనలో ఇగో బిర్యానీ ఆకు, ఇగో గరం మసాలా, ఇగో స్టారు, 4-5 ఇలాచీలు, ఇది ఉడక పెద్ద ఇలాచి, నా బ్లాక్వి, ఇగో స్టార్, కనబడి చూపించిన 3 ప్రాసెస్ 3. అది చెక్క, ఇగో మిరియాలు ఒక 10 ఉంటాయి. ఇగో ఇది మరాఠీ మొగ్గ ఇప్పుడు చెప్పినా కానీ. ఇగో లవంగాలు ఒక 5, అర్ధ కిలోకు ప్రాసెస్ చూపించిన. ఇక్కడికి నేను స్లోనే చెప్తున్నా, మీకు మంచిగా అర్థం చేసుకోండి. ఉప్పు, ధనియాల పొడి, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకోండి, నేను ఫ్రెష్గా దంచిన. సాజీరా, పసుపు, కారం, ఇక రైసు. ఇవి అయితే క్వాలిటీగా ఉండాలి. బియ్యం అయితే క్వాలిటీ తీసుకోండి, ఇట్లా మంచిగా క్వాలిటీగా ఉన్నాయి తీసుకోండి బియ్యం. ఇప్పుడు 2 గ్లాసులు నేను ఒలిచి పోసుకుంటాను. ఇవి ఒక అర్ధగంట నానాలి, కడుగుతా. ఇప్పుడు 1/2 kgకి 2 గ్లాసులు పెట్టుకుంటాం. మీరు ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, మాకైతే సరిపోతుంది. రెండు గ్లాసులు కరెక్ట్ అయితే సరిపోతాయి. 2 గ్లాసులు. ఇప్పుడు 1/2 kg కంటే ఇంకొక గ్లాసు కూడా పోసుకోవచ్చు, మీ ఇష్టం మీకు ఇది. ఇక ఇవైతే చేసుకుందాం. ఇప్పుడైతే పెరుగు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, నేను కలుపుకునేది చూపిస్తాను, చికెన్ కలుపుకునేది చూపిస్తాను. అది 1 గంట సేపు నానాలి, నానితేనే బాగుంటుంది. ఇవి కడుక్కుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం, 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇది గరం మసాలా మనల్లో ఉన్నది, ఇది పెట్టు. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు నిండా 1 టీ స్పూన్, ఫ్రెష్గా దంచుకోండి. పసుపు ఎక్కువ వేసుకోకండి, కొంచెం టీ స్పూన్ల సగం పసుపు తక్కువ వేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. నేను ఒక చెక్క పిండుతున్నా, నిమ్మకాయ ఒక చెక్క పిండిన. పెరుగు 2 టీ స్పూన్లు వేస్తున్నా పెరుగు. పచ్చిమిర్చి ఒక 3, ఇక పుదీనా అంత, బిర్యానీ అంటే పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ వేసి మనం కలుపుకుందాం. ఇక ఒక గంట సేపు ఉండాలి, నానాలి మంచిగా. ఇవో పీసుకు ఇట్లా కాట్లు పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా కడుక్కోండి, నీట్గా ఉప్పేసి కడుక్కుంటే బాగుంటుంది.
మూత పెట్టేసుకుందాం. ఒక గంట సేపు ఉండండి, తెచ్చుకుందాం. ఇప్పుడైతే కొంచెము నెయ్యితో టేస్ట్ వస్తుంది. ఇది పొలవ లెక్క అనుకుంటే పొలవ లెక్క, మీరు బిర్యానీ లెక్క అనుకుంటే బిర్యానీ. ఇది అయితే ఈ రకంగా చేస్తున్నా. మనము పప్పు కుక్కరు నెయ్యి ఒక స్పూన్ వేసిన, దీంతో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఎంత వేసినామని అంటారని నేను చూపిస్తాను. సగం స్పూన్, ఈ స్పూన్లో సగం వేసిన. 1 టీ స్పూన్ ఇగో స్టార్, 4 ఇగో ఇవి ఇలాచీలు, ఇది బ్లాక్ ఇలాచీలు, బిర్యానీ ఆకు, ఇది బండ పువ్వు, మరాఠీ మొగ్గ 2, లవంగాలు 5, చెక్క, దాల్చిన చెక్క, మిరియాలు 10 మిరియాలు, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఒక కప్ అంత, 2 ఆనియన్లు. ఇది టేస్ట్లో లెవెల్ ఉంటుందిరా. ఇది మన వాళ్ళు చేసుకుంటే ఇది షార్ట్ కట్ల. ఇది అయితే మంచిగా గోల్డ్ కలర్ రావాలి. ఆనియన్ తోటి టేస్ట్ వస్తుంది. ఇక్కడ పక్కన కూడా ఉంది. ఆనియన్ అన్నది గోలకపోతే మంచిగా ఉండదు. సూప్ పెట్టు ఒకసారి. ఆనియన్ ఎట్లా గోల్ని ఇట్లా రెడ్ కలర్ రావాలి. ఆనియన్ గోలకపోతే ఉడక టేస్ట్ రాదు. ఎట్లా గోల్ని చూడు, రెడ్ కలర్ వచ్చినాయా. చికెన్ హాఫ్ అన్ అవర్ నాని అర్ధగంట నానబెట్టినాం. గంట బియ్యం అర్ధగంట. కలుపుకో. ఇలా చికెన్లో వాటర్ వెళ్తాయి కదా, మనకు ఉప్పు వేసినాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటా నేను. 2 విజిల్లు ఈ రకంగా ఉన్నదా. 2 విజిల్లు కావాలి. 2 విజిల్లు వచ్చినాక సన్న మంట సన్న మంట కాదు, ఎక్కువనే మంట. సన్న మంట కాదు, 2 విజిల్లు విజిల్ అయిపోయింది. 2 విజిల్లు ఇక బంద్ చేస్తున్నా. మనం తర్వాత ఇది పోయినాక తీద్దాం. గాలి పోయినాక తీద్దాం. ఎట్లా ఉడికింది చూడు. ఇట్లా వాటర్ ఉంటే మనం వాటర్ ఎంత పోసుకోవాలన్నది. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, వాటర్ తక్కువ పోసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం. ఇలా హాఫ్ అన్ అవర్ నాని, అర్ధగంట నాని. చికెన్ ఏమో గంట నానింది. చికెన్ గంట నానింది, బియ్యం అర్ధగంట. ఒకసారి కలిపేసుకుందాం. రైస్ వేసినాక ఒకసారి కిందికి మీదకి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇది పలావ్ అనుకుంటే పలావనే, బిర్యానీ అనుకుంటే బిర్యానీ. టేస్ట్ మాత్రం ఓ లెవెల్. ఇప్పుడు రైస్ పోసుకుందాం. రైస్కు వాటర్ ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ పోసుకున్నా కదా. 2.5 చికెన్ వాటర్ ఉన్నాయి కదా, కరెక్ట్ వస్తాను మనకు. పుల్లలు వాళ్ళే ఈ టేస్ట్ కూడా నచ్చుతారు. నచ్చిన వాళ్ళు కంపల్సరీ చేస్తారు. ఒకసారి కలుపుకుందాం.
మూత పెట్టేసుకుందాం. ఈ 2 విజిల్ రావాలి ఉడికేటందుకు. 2 విజిల్ వస్తే అప్పుడు చూద్దాం, చూపిస్తాం. స్టవ్ బంద్ చేసిన 2 సిగ్నల్ రావాలి రైస్ వేసినాక మాత్రం. 2 సిగ్నల్ వస్తేనే బాగుంటుంది. ఇగో ఇట్లా ఉంటుంది కదా, పొడి పొడిగా అవుతుంది. ఇక మనకు ఎట్లా చల్లగా అవుతుంటే పొడి పొడి అవుతుంది. ఇది పలావ్ అనుకుంటే పలావనే, బిర్యానీ అనుకుంటే బిర్యానీ. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ముద్దలాగా అనుకోకుండా ఇది విడివిడిగా అయిపోతుంది. చికెన్ ఉడక మంచిగా ఉడికింది, కుకింగ్ అయింది. రైస్ ఉడక ఇట్లా బాగా ఇష్టపడతారు ఈ రకంగా చేసుకుంటే. ఎట్లా మెరుస్తుంది చూడు, ఎంత బాగుంది. కంప్లీట్. ఇగో కొంచెము కొత్తిమీర ఇట్లా వేసుకుందాం. లాస్ట్కు ఇట్లా వేసుకుంటే ఇష్టపడతాం. ఇట్లా పచ్చితనంలోనే మనకు కొత్తిమీర అక్కడక్కడ వస్తే కమ్ముంటుంది, టేస్ట్ బాగుంటుంది, తగ్గేదే లేదు. ఇక మనము ఏంటంటే పలావ్ అనుకుంటే పలావనే, ఇది బిర్యానీ అనుకుంటే బిర్యానీ. బిర్యానీ టేస్ట్ ఉంటుంది, పలావ్ టేస్ట్ ఉంటుంది, 2 టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. స్మెల్ ఇట్లా వస్తుందిరా. కుక్కర్లో చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ అంటారో చికెన్ బిర్యానీ అంటారో ఇక మీ ఇష్టం. మీ మమ్మీ అయితే చేసింది, ఎంత బాగా చేసింది చూడండి. వావ్, పర్ఫెక్ట్. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలు ఇష్టంగా, అందరు ఇష్టంగా తింటారు. ఇట్లా ఇట్లా జ్యూసీగా ఎంత బాగా చేసింది మమ్మీ. పొగలు వస్తుంది, వేడి వేడి ఉంది. మీరు కూడా ఇట్లా వేసుకొని తినుర్రి, స్కిప్ చేయకుండా చూడుర్రి. స్కిప్ చేస్తే మాత్రం స్మెల్ లెవెల్ వస్తుంది కదా, స్మెల్ ఇట్లా మంచిగా వస్తుంది. ఇల్లంతా స్మెల్ వస్తుంది, వస్తుంది. టేస్ట్ బాగుంటుంది. నాకు ఇష్టం స్మెల్ అయితే మన అపార్ట్మెంట్ మొత్తం కూడా వస్తుంది కావచ్చు. వేడి ఉంది, ఫుల్ వేడి ఉంది కదా, ఫుల్ వేడి ఉంది. ముక్క కూడా మంచిగా కుక్ అయింది. ఇదిగోండి, కుక్ అయింది. ఇట్లా కుక్కర్లో వేసింది. విజిల్స్ అనేవి కరెక్ట్గా చూడండి, ఎన్ని విజిల్స్ పెట్టిందో కరెక్ట్ చెప్పింది మమ్మీ. ఎంత మెజర్మెంట్స్ కూడా అన్ని కరెక్ట్ చెప్పింది. నేనంటే నేను కరెక్ట్ క్వాలిటీ చెప్తా కాబట్టి క్వాలిటీగానే ఉంటుంది వంట, క్వాలిటీగానే ఉంటుంది. చూసి పర్ఫెక్ట్ చేసుకుంటే మాత్రం ఖరాబ్ ఉండదు. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ రావాలి కదా, నాకు అది నచ్చది. కాలుతుందా, వేడి ఉంది, పొగలు వస్తుంది. కాలుతుందా, సూపర్ అంటే సూపర్ ఉంది. కమ్మగా కానీ వేడి ఉంది. మస్ట్ ట్రై రెసిపీ, అద్దిరిపోయింది అసలు టేస్ట్. ముక్క కూడా సాఫ్ట్గా కుక్ అయింది, బాగుంది. మెత్తగా ఇంత బాగా కుక్ అయింది. మస్ట్ ట్రై రెసిపీ, చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సూపర్ అంటే సూపర్, ఏ మాటలు లేవు. సూపర్.